హాయ్ అండి. ఈరోజు మనము చిక్కుడుకాయ ఫ్రైని సింపుల్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనము ఒక పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. చిక్కుడుకాయని ఈ విధంగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్, లేదంటే ఇలా కూడా మనము ఉడికించుకోవచ్చు. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా వేగిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ కట్ చేసుకోవడం ఒకటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనము ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో కారం అదంతా ఏం అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. ఉప్పును కూడా యాడ్ చేసాము. కావాలంటే లాస్ట్కి సరి చూసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా చిక్కుడుకాయను మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. చిక్కుడుకాయ మంచిగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక కట్ చేసుకున్న మన చిక్కుడుకాయ ఉంటే మనకి 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.